సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు చెందిన అపర రామభక్తుడు శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి రామరాజుకు ఆదివారం నాడు కరీంనగర్‌లో తెలుగు వెలుగు జాతీయ సాహితీ సంస్థ వారు వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతిభావంతులు పాల్గొన్నారు. మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామకోటి రామరాజు భక్తి రంగంలో విశేష సేవలు అందించినందుకు కరీంనగర్‌లో ఆదివారం నాడు ఉగాది జాతీయ పురస్కారాన్ని, నంది అవార్డును, సన్మాన పత్రాన్ని సంస్థ అధ్యక్షులు పోలోజు రాజ్ కుమార్, ముఖ్య అతిథి ఆర్ఎస్ నందా, సినీ నటి రాధిక చేతుల మీదుగా అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు ప్రసంగిస్తూ ప్రతి వ్యక్తికి ఆధ్యాత్మికం వైపు నడిపించేలా ప్రేరేపణ చేసి వారిలో రామకోటి రామనామాన్ని కోట్లాది సంఖ్యలో లిఖింపజేసి వారిని ధార్మిక మార్గంలో నడిపించడం అభినందనీయమన్నారు. గత 30 ఏళ్ల నుంచి చేస్తున్న నిర్విరామ కృషి అమోఘమన్నారు. రామనామమే ప్రాణమని 500 కోట్లకు పైగా రామనామాలు లిఖింపజేయించి 1000 కోట్లకు శ్రీకారం చుట్టిన ధార్మిక యువ కిరీటం ఆధ్యాత్మికవేత్త రామకోటి రామరాజు నేటి యువతకు ఆదర్శనమన్నారు. గత 4 సంవత్సరాల నుంచి భద్రాచలం సీతారాముల కళ్యాణానికి తెలంగాణ రాష్ట్రం నుంచి గోటి తలంబ్రాలు మరియు ముత్యాల తలంబ్రాలను భక్తులకు పరిచయం చేసి అందించి రామభక్తిని చాటుకున్నారని కొనియాడారు.